సివిల్ సప్లైస్ లో ధాన్యం అమ్మకాల్లో పెద్ద స్కామ్ అయింది, హైకోర్టులో కేసు నడుస్తా ఉంది. రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల స్కామ్ నడుస్తా ఉంది. ఫ్లై యాష్ రవాణాలో స్కామ్. ఈ మధ్యనే 5 లక్షల కోట్ల స్కామ్ మా కేటీఆర్ గారు బయట పెట్టిండ్రు. హిల్ టీపీ పారిశ్రామిక భూముల అమ్మకంలో స్కామ్. పవర్ స్కామ్ 50,000 కోట్ల రూపాయల పవర్ స్కామ్ వచ్చింది. ఒక ఎమ్మెల్యే యూరియాని కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్న యూరియా స్కామ్ కూడా ఈ ప్రభుత్వంలో చూసినాం. హౌసింగ్ బోర్డు అమ్మకాల్లో ట్యాక్స్, హ్యామ్ రోడ్లలో స్కామ్, హెచ్ఎండిఏ లో స్కామ్లు, ఇలా చివరికి లిక్కర్ స్కామ్. వైద్య విద్యార్థులను పాస్ చేయడానికి ఫెయిల్ అయిన పిల్లల్ని, ఎంబీబీఎస్ లో ఫెయిల్ అయిన పిల్లల్ని రీవాలిడేషన్ పేరు మీద మళ్ళా మార్కులు వేయడం స్కామ్ కూడా చేశారు. కాళోజీ గారు అంటారు, కాదేది కవితకు అనర్హం అన్నట్టు రేవంత్ రెడ్డి గారి పాలనలో కాదేది స్కామ్ కు అనర్హం అన్నట్టు పిల్లల ప్రశ్న పత్రాలు దిద్దడంలో హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్కామ్ కు పాల్పడి చివరికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. దాన్ని బయటపెట్టి మేము ప్రశ్నిస్తే, ఇప్పుడు చదువురాని పిల్లల్ని డాక్టర్ చేస్తే రేపు వాడు ఆపరేషన్లు చేస్తే ఆ పిల్లల జీవితాలు ఏం కావాలి? చివరికి హెల్త్ యూనివర్సిటీలో పిల్లల మార్కులు వేయడంలో కూడా స్కాములు చేసి ఒక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం రావడం సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక విద్యార్థులకు చదువు చెప్పి భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన వైస్ ఛాన్సలరే కరప్షన్ కు పాల్పడితే ఈ రాష్ట్రంలో పాలన ఎట్లా జరుగుతుందో ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.